లగచర్ల లడాయి సెంట్రిక్గా తెలంగాణలో పొలిటికల్ రచ్చ వేరే లెవెల్కి వెళ్ళింది. కలెక్టర్పై దాడి, ఆ వెంటనే పట్నం అరెస్ట్, రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు. ఇటు గులాబీ నేతల వ్యతిరేక గళం, అటు హస్తం నేతల ఆగ్రహం. ఇలా ఒక్కటేంటి, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పొలిటికల్ పిక్చర్లా మారిపోయింది లగచర్ల ఇష్యూ. అరెస్టులకు కుట్ర అని కారు పార్టీ నేతలు కస్సుమంటుంటే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఇంతకు లగచర్ల రాజకీయం ఎటు వెళ్తోంది? కాంగ్రెస్ వాదనలో వాస్తవం ఎంత? బీఆర్ఎస్ మాటల్లో నిజమెంత? స్టేట్ వైడ్ సెన్సేషన్ గా లగచర్ల ఎపిసోడ్, దండిగా పొలిటికల్ ఎలిమెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నెక్స్ట్ లెవెల్ వార్. అస్సలు తగ్గేదేలే అంటున్న రెండు పార్టీలు. మొన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్పై జరిగిన రాళ్ల దాడి ఆ రోజు బర్నింగ్ టాపిక్ గా మారి ఇప్పటికీ బర్న్ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఉండడం ఇంకాస్త పొలిటికల్ రచ్చకు కారణమైంది. ఓవైపు అరెస్టుల భయాలు, మరోవైపు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ బీఆర్ఎస్ సవాళ్లు, ఇటు బీఆర్ఎస్ ది సెంటిమెంట్ గేమ్ అని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే కుట్ర అని అధికార పార్టీ కౌంటర్లు, ఇలా అన్ని అంశాలు తెలంగాణ రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పేశాయి, పొలిటికల్ అటెన్షన్ ని క్రియేట్ చేశాయి. ఇక లగచర్ల కేసులో అరెస్ట్ అయిన రైతులను పరామర్శించారు కేటీఆర్. అలాగే వారి కుటుంబ సభ్యులతో పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. వారికి భరోసా ఇస్తూనే అధికార కాంగ్రెస్ పై కన్నెర చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అరెస్టులకు కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ నేతలను అరెస్ట్ చేస్తే రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. ఈ 70 మందిని తీసుకపోతే, 2 డీసీఎంలు ఎక్కించి తీసుకపోతే, అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది, అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇటు కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల దాడి ఘటనలో ఎవరినీ వదిలేది లేదన్న ఆయన, విచారణలో కుట్ర అని తేలితే కేటీఆర్ పైన చర్యలుంటాయన్నారు. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన రోజున కేసీఆర్ పని అయిపోయింది. ఇదో ఉన్నామనిపించుకున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అనవసరమైన విమర్శలు చేసి ప్రజల యొక్క ఆకర్షణని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ కేటీఆర్ చెప్తున్నా, ఈ లగచర్ల విషయంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వ్యూహాత్మకంగా అక్కడ భూమి లేని వాడు వచ్చి దాడి చేయడం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ వ్యూహంలో భాగంగా అంటే ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి, గవర్నెన్స్ని డిస్టర్బ్ చేయాలి, భూమి లేనివాడు వచ్చి అక్కడ ధర్నా చేస్తూ దాడి చేస్తున్నా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా జరిగింది, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో జరిగిందని, కాబట్టి వారి మీద కూడా చర్యలు నేను కోరుతా ఉన్నాను. ఇక కాంగ్రెస్ ఆరోపణలకు టీవీ9 వేదికగా మండిపడ్డారు కేటీఆర్. ప్రభుత్వంపై కుట్ర చేయాల్సిన అవసరం లేదన్నారు ఆయన. సీటు కోసం వాళ్లలో వాళ్లే కుట్ర చేసుకుంటారని ఘాటు రిప్లై ఇచ్చారు. కలెక్టర్ గారేమో నా మీద దాడి జరగలేదు, దాడి కాదు, ఆ పదం వాడదని కలెక్టర్ చెప్తున్నాడు. ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్రుంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రుంది అని ఈయన 70mm సినిమా ఈయన చూపెడుతుంది. ప్రభుత్వం కూలాలంటే నాకు తెలిసి మరి బట్టి విక్రమార్క గారేమో రేవంత్ రెడ్డి గారి పదవి మీద ఆశ పెట్టుకున్నాడో ఏందో, ఇట్లనన్నా రేవంత్ రెడ్డి పదవిలోకి వెళ్ళి తప్పుకుంటే నేను అట్లా కూర్చోవచ్చు అనుకుంటున్నాను, నాకే మేరకు. మొత్తంగా లగచర్ల ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకున్న దగ్గర నుంచి అధికార విపక్షాల మధ్య డైలాగుల డైనమైట్లు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు అరెస్టులకు భయపడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ కన్నెర చేస్తుంటే, రైతుల నిరసనను తమకు ఆపాదించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా చూపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెన్ని యాంగిల్స్ చూపిస్తుందో.